Bindas, 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 bindas. చెరుముచ్చింది చెమటొట్టింది నడుపుట్టింది గంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతో ఏతంతో నాకేటో అయిపోతుందో బాబు ఏతంతో ఏతంతో నన్నడిగితే నాకేం తెలుసే సిద్ధరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. Hello everyone and welcome to Swastik Masalas Bindas Play Boss Live Bindas. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. మేలో మార్చి పాటలు, జూన్లో ఫిబ్రవరి పాటలు, ఇలా మార్చి పాటలు పాడేసి అమ్మాయిల్ని అబ్బాయిలు ఏమార్చేస్తూ ఉంటారు. జనరల్గా ఇలాంటి పాటలు పార్కుల్లో పుడుతూ ఉంటాయి. తొలి చూపులు, చిరునవ్వులు, ముసిముసి నవ్వులు, దొంగ చూపులు, నంబర్స్ ఎక్స్చేంజ్, అబ్బో చాలా జరిగిపోతుంటాయి పార్కుల్లో. అలాంటి ప్రేమ క్షేత్రం పార్కు. మరి ఇదే టైటిల్ తో సినిమా తీస్తే ఎంత బిందాస్ గా ఉంటుందో చెప్పడానికి ఈ రోజు మన ఎపిసోడ్ లో బిందాస్ గా ఆడడానికి వచ్చేస్తున్నారు పార్క్ సినిమా టీమ్. మన మొదటి టీమ్ కి వెల్కమ్ చెప్పేద్దాం, సంతోష్ అండ్ సరియు. బేబీ బంగారు ఎందుకంత కంగారు, లవ్ యు అంటే నో అంటూ తప్పు చేయకే, ఫ్రీగానే ఉంటారు, ఓపెన్ మైండ్ అంటారు, ప్రేమ అంటే పో అంటే అర్థమేమిటే, జాన తెలుగు పాటైనా జానమన్ పాడైనా ఒక్కసారి వలలో పడవే ఈ వేళ. లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ టీమ్, విఎన్ ఆదిత్య గారు అండ్ శ్రీలేఖ గారు. ఫస్ట్ టైం చందమామ చేతి కంది వచ్చినట్టు, ఫస్ట్ టైం వెన్నెలమ్మ లాలి కోసి వెళ్ళినట్టు, ఫస్ట్ టైం వానవిల్లు ఊయలేసి ఊపినట్టు, ఫస్ట్ టైం కోనలమ్మ కూచిపూడి ఆడినట్టు, ఫస్ట్ టైం పుట్టినట్టు, ఫస్ట్ టైం నవ్వినట్టు, ఫస్ట్ టైం ఆడినట్టు, ఫస్ట్ టైం పాడినట్టు, ఫస్ట్ టైం దేవుడొచ్చి దీవెనేదో ఇచ్చినట్టు. ఓ స్వప్న నీ కోల కళ్ళ మీద ఒట్టు, ఓ స్వప్న నీ గుంటి చూపు మీద ఒట్టు, ఓ స్వప్న నీ కంటి పాప మీద ఒట్టు, ఐ లవ్ యు. ఓ స్వప్న నీ బుంగమూతి మీద ఒట్టు, ఓ స్వప్న నీ ఒట్టు బిళ్ళ మీద ఒట్టు, ఓ స్వప్న నీ కన్న వాళ్ళ మీద ఒట్టు, ఐ లవ్ యు. లెట్స్ వెల్కమ్ అవర్ థర్డ్ టీమ్, సుదర్శన్ గారు అండ్ లతా గారు. పార్క్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ బిందాస్. ఇక్కడ బిందాస్ గా ఆడేయడానికి రెడీ అయినా మరి? రెడీ. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. బోల్ బచ్చన్ బోల్. Bol 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 bachchan, bol 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 bachchan. ఆల్రైట్, బోల్ బచ్చన్ బోల్. ఈ రౌండ్ ఏంటంటే రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఈచ్ టీమ్ కి ₹1 ఇస్తాను నేను. సో ఫస్ట్ టేక్ యువర్ ₹1. ₹1. సుదర్శన్ గారు మీరు ₹1 ఇస్తే 100 కోట్లు ఇచ్చినట్టే. ₹1 ఇస్తే 100 కోట్లు ఇచ్చినట్టే. అబ్బాబ్బా, కానీ మీరు మీ టాలెంట్ తోటే ₹1,00,000 గెలుచుకోవచ్చు. ఓకే. సో ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించి మీరు 5 ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఓకే, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి మీ ₹1 పక్కన ఒక్కో 0 యాడ్ అవుతూ ఉంటుంది. సో అలా 5 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ₹1,00,000 గెలుచుకోవచ్చు. ఆల్రైట్, సో సంతోష్ అండ్ సరియు మీకు సంబంధించిన ఇమేజ్ ఏంటో చూద్దామా? యా ష్యూర్. ఇమేజ్ ప్లీజ్. ఓ బొగాంబో ఖుష్వా, అమరీష్ పూరి గారు వచ్చారు మీకు ఇమేజ్. సో ఆయనకు సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, అమరీష్ పూరి గారు విలన్ గా నటించిన 5 తెలుగు సినిమాల పేర్లు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఈయన కనిపిస్తున్న గెటప్ ఏదైతే ఉందో అది
సూపర్ డూపర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉంది. ఇది నేను చెప్పేసాను కాబట్టి మీరు చెప్పకూడదు. సో అది ఈ సినిమా కాకుండా మిగిలిన 5 తెలుగు సినిమాల పేరు చెప్పండి. యూ హ్యావ్ 7 ఆప్షన్స్. చాలా సినిమాలు ఉన్నాయి, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. సో మొదటి ఆప్షన్ గా ఏ సినిమా పేరు చెప్తున్నారు? మేజర్ చంద్రకాంత్. సో చూద్దాం ఆప్షన్స్ లో అమరీష్ పురి విలన్ గా నటించిన తెలుగు సినిమాల్లో మేజర్ చంద్రకాంత్ ఉందా లేదా? లెట్స్ సీ. yes congratulations మొదటి 0 సబ్మిట్ చేస్తున్నారు మీరు. ఆల్రైట్ ఓన్లీ 10 రూపీస్. సెకండ్ ఆప్షన్ గా ఏ సినిమా పేరు చెప్పండి? ఆదిత్య 369. ఈ సినిమాలో అమరీష్ పురి విలనా? చూద్దామా? ఓకే. ఆదిత్య 369 ఆప్షన్స్ లో ఉందా లేదా? yes what's the option? congratulations 2 సున్నాలు in your account. congratulations. సో థర్డ్ ఆప్షన్ గా ఏ సినిమా పేరు చెప్తున్నారు? నాగార్జున. ఆదిత్య 369, మేజర్ చంద్రకాంత్, ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటం ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. మీరు ఓన్లీ 2 zeros away. 2 zeros away to be లక్షాధికారి. సో ఫోర్త్ సినిమాగా ఏ పేరు చెప్తున్నారు? కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. ఓకే, కొండవీటి దొంగ అమరీష్ పురి గారు విలన్ గా ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. congratulations 10,000 in your account. so yes కొండవీటి దొంగ is one of the options. last అశ్వమేధం. లాస్ట్ ఆప్షన్ గా మీరు చెప్తున్న సినిమా పేరు అశ్వమేధం. అశ్వమేధం. అయ్యో Sure. ఓకే, అశ్వమేధంలో అమరీష్ పురి గారు విలనా కాదా? కంగ్రాచులేషన్స్, ₹1,00,000 గెట్ చేస్తున్నారు. హ్యాపీగా మీ అకౌంట్ లో ఉన్నాయి. వెరీ గుడ్, మంచి బోని. మూవింగ్ ఆన్, విఎన్ ఆదిత్య గారు అండ్ శ్రీలేఖ గారు, మీ ₹1 ₹1,00,000 చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది మీ బాధ్యత. నేను శాయశక్తిలో ప్రయత్నిస్తాను, మీరు మీ వంతు ప్రయత్నించాలి. అది మీ అదృష్టాన్ని బట్టి. అంతేనా? ఓకే, మరి మీకోసం ఇమేజ్ అంటే చూద్దామా? ఇమేజ్ ప్లీజ్. అయిపోయింది ఫస్ట్ 5. ఈ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, తండ్రి హీరో, కొడుకు హీరోగా ఉన్న వాళ్ళ పేర్లు 5 చెప్పండి. ఎన్టీఆర్, బాలకృష్ణ కాకుండా వీళ్ళిద్దరు లాగా ఉండే తండ్రి కొడుకులు హీరోలుగా చేసిన వాళ్ళ ఎవరైనా 5 పేర్లు చెప్పండి. నాగార్జున గారు, నాగ చైతన్య. ఆప్షన్స్ లో ఉన్నారా లేదా చూద్దాం. సూపర్ సూపర్. నాగార్జున గారు, నాగ చైతన్య. చిరంజీవి గారు చెప్పనివ్వండి. సో మొదటి 0. కంగ్రాచులేషన్స్ మీకు. సెకండ్ ఆప్షన్ ఎవరి పేరు చెప్తారు? నా ఫేవరెట్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆప్షన్స్ లో ఉన్నారా లేదా అని అడిగితే అంతేనా? అయినా చూద్దాం. లెట్స్ సీ మన ఆప్షన్స్ లో ఉన్నాయా లేదా. yes congratulations 2 సున్నాలు in your account after 1. అండ్ మహేష్ కృష్ణ గారు. ఫ్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. మరి అంతే కదా. yes congratulations ₹1,000 గెలుచుకున్నారు. చాలా బాగున్నారు మీరు. తర్వాత మన్మధుడు నాగేశ్వరరావు గారు. మన్మధుడు నాగేశ్వరరావు గారు. అచ్చా, మన కింగ్ నాగార్జున గారు అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే నాగార్జున గారు. మంచు. ఓకే, మోహన్ బాబు గారు అండ్ మంచు మనోజ్. మోహన్ బాబు గారు అలాగే మంచు మనోజ్. మనోజ్. మంచు విష్ణు. విష్ణు. ఎవరన్నా చూద్దాం ఆప్షన్స్ లో ఎవరున్నారు. మోహన్ బాబు, విష్ణు అండ్ అబ్బా విష్ణు ఉన్నారు. మీ కన్వీనియంట్ గా. సో ₹1,00,000. కంగ్రాచులేషన్స్ ఇన్ యువర్ కిటీ. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, మీ టర్న్ ఇప్పుడు. సుదర్శన్ గారు అండ్ లత గారు రెడీయా? రెడీ. రెడీ. బోల్ వచ్చిన బోల్ కి సిద్ధమేనా? మరి మీకు వస్తున్న ఇమేజ్ ఏంటో చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. 5 అదేంటో 5 వచ్చింది. మరి ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, పంచామృతాల పేర్లు చెప్పండి. ఈజీ. పాలు. ఓకే, పాలు ఆప్షన్ లో ఉందా లేదా చూద్దాం.
మొదటి జీరో శుభాకాంక్షలు. రెండో ఆప్షన్ పెరుగు. పెరుగు ఆప్షన్ ఉందా లేదా చూద్దాం. కంగ్రాచులేషన్స్ అనాలి. జీరో ఇంటర్కి కంగ్రాచులేషన్స్. థర్డ్ ఆప్షన్ గా తేనె. పాలు పెరుగు తేనె ఆప్షన్స్ లో ఉందా? కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు గెలుచుకున్నారు. 2 సున్నాలే తేడా ఇప్పుడు మీకు వాళ్ళకి 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి. సో ఫోర్త్ ఆప్షన్ గా నెయ్యి. నెయ్యి. పాలు పెరుగు తేనె చెప్పారు, నెయ్యి కూడా అంటున్నారు. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. కంగ్రాచులేషన్స్. 10,000 గెలిచేస్తున్నారు. సుదర్శన్ గారు మీకు తెలీదా? మీరు చెప్పండి ఇప్పుడు. 5 చూద్దాం. పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఫ్రూట్స్. షుగర్. చూద్దాం. Sugar కూడా చేస్తారు. ఒరిజినల్ ఎక్కడ లేదు, వీళ్ళు లేరనమాట. మీరు అతి ముఖ్యమైనది మర్చిపోయారు. ఇంకో ఆప్షన్ 2 ఉన్నాయి కదా, నీరు, గంగా జలం. కన్ఫర్మ్. చూద్దాం ఆప్షన్స్ లో నీరు ఉందా లేదా. నేను దాన్నే ఇంట్లో ఉందని మర్చిపోతాం. థ్యాంక్ యూ. ఆల్రైట్, పార్టీ సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ బోల్ వాచింగ్ బోల్ లో 1,00,000 రూపాయలు పోగేసేస్తున్నారు. మరి నెక్స్ట్ 1,00,000 సంపాదించడానికి రెడీ అందరూ? మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. ఊహా ఆహా. ఓకే, ఈ ఊహా ఆహా రౌండ్ ఏంటంటే యాజ్ యూజువల్ ప్రతి రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక్కొక్క రూపాయి ఇచ్చేస్తాను, తర్వాత మాట్లాడతాను. 1 రూపీస్. టేక్ యూ 1 రూపీస్. దేర్. ఓకే, ఈ రౌండ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కూడా టైం పాస్ కోసం దాంశరాజ్ అనేది ఆడుతుంటాం, గుర్తుంది కదా? ఇక్కడ నేను కార్డ్స్ డిస్ప్లే చేస్తాను. ఈచ్ కార్డ్ మీద ఒక వర్డ్ ఉంటుంది. సో ఆ వర్డ్ ని ఎనాక్ట్ చేయాలి. సో ఈచ్ కరెక్ట్ గెస్ కి, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి మీకు ఒక్కో 0 యాడ్ అవుతూ ఉంటుంది. సో అలా 1,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు 5 కరెక్ట్ ఆన్సర్స్ ఈ రౌండ్ లో కూడా. సంతోష్ అండ్ సరియు రెడీ టు ప్లే ఊహా ఆహా. సో మీలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ చేస్తున్నారు? మీరు యాక్ట్ చేస్తారా? సరియు యు విల్ గెస్. ఓకే, ఆల్ ది బెస్ట్. సంతోష్ అండ్ సరియు ఊహాకి సిద్ధమేనా? అవసరం లేదమ్మా దొంగ. ఓకే, సో ఊహా ఆహా కోసం యువర్ కార్డ్స్ డిస్ప్లే. There they are. Your time starts now. Lip movements kuda kudaru. నీ మనసు నాకు ఇవ్వు. హార్ట్. మనసు. హార్ట్. లవ్. లవ్ చేయి. మూవీ నేమా? మనసు మాట వినదు. డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్. డోంట్ వేస్ట్ టైం. అవునా పాపం, నాకేం తెలియదు. మైండ్ బ్లాక్ అయింది. మైండ్ పని చేయట్లేదు. మైండ్ పని చేయట్లేదు. మైండ్ లేదు. నో అక్కడ ఎలా ఉందో అలాగే. బుర్ర లేదు. నాకు బుర్ర లేదు. బుర్రకి దానికి చాలా తేడా ఉంది. నాకు మైండ్ లేదు. కీప్ ట్రైయింగ్. బుర్రకి దానికి చాలా తేడా ఉంది. నాకు మైండ్ లేదు. దగ్గరగా ఉన్నారు సరియు, ట్రై చేయండి. ఆ ప్లేస్ లో ఇంకేముంటుంది? నాకు మెదడు లేదు. సో సారీ, సో బ్యాడ్. నెక్స్ట్ అసలైంది లేదు. నాకు మైండ్ లేదు, నాకు బుర్ర. అసలైంది ఏంటి? బఫెలో. బర్రీ. బఫెలో కుమ్ముతున్నావు. బఫెలో ఫైట్. బఫెలో. బఫెలో ఏంటి? చివరికి అలాగే అయిపోయలే ఉన్నాడు. బఫెలో. బఫెలో ఏంటి? చెప్పి అలా బఫెలో ఏం చేసింది? బఫెలో ఫైట్. సరియు, కొమ్ములు బఫెలోకి ఉంటాయా? ట్రై చేయండి. ఆవు. ఏం ట్రై చేసి అతను అలా అయిపోయింది. గోట్. సో సారీ, దీపోయింది అది కిందకి. నెక్స్ట్ వన్. ఓకే, నేను, నువ్వు,
నువ్వు కసి తీర్చుకోండి సంతోష్. చుక్కలు ఇవి రెండు చెప్పలేదు. అంతే. లైట్. నువ్వు లైట్. నువ్వు ట్యూబ్ లైట్. నువ్వు ట్యూబ్ లైట్. ఇది కరెక్ట్. ఇది మాత్రం సూపర్ గా ఉంది అమ్మాయి. అమ్మాయి చాలా బాగుంది. ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయి అమ్మాయి సూపర్ ఉంది. అది అమ్మాయి నువ్వే. బాగుంది. అమ్మాయి బాగుంది. నువ్వే అంటే చెప్పేస్తా. అమ్మాయి అందంగా ఉంది. దగ్గరలో ఉన్నారు. అమ్మాయి సూపర్ ఉంది. కొంచెం ఫ్రేమ్ డిఫరెంట్లీ. అమ్మాయి అచ్చా హై. అమ్మాయి ఓయ్ అమ్మాయి అచ్చా. అమ్మాయి బాగుంది. అమ్మాయి వాట్ యు థింక్ అబౌట్ యు? అస్సలు అనుకో. నేను చాలా అందంగా ఉన్నాను. అస్సలు సరే నేను చాలా బ్యూటిఫుల్. అమ్మాయి అందమైన అమ్మాయి. అబ్బా పైకి లాగేస్తున్నాడు, లోపల దిగిపోతుంటే మొత్తానికి 5 ఆప్షన్స్ లో 5 కరెక్ట్ గా సమాధానాలు చెప్పాలి, కానీ మీరు రెండే చెప్పగలిగారు. సో అలా మీరు 100 రూపాయలు మీ ఖాతాలో జమ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. బట్ స్టిల్ ఓకే, మూవింగ్ ఆన్. ఆదిత్య గారు అండ్ శ్రీలేఖ గారు, సో మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? మీరు కదా యాక్షన్. సో శ్రీలేఖ గారు యాక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా యాక్షన్ చేస్తున్నారే, అంతే అంతేనా? ఇది చేయరా? నాకు అదృష్టం లేదా చూడడానికి? ఎందుకులేండి జనానికి అంత మల్టీ టాలెంటెడ్. అయ్యో రామా, ఏమన్నా అన్నారా? మీరు ఫిక్స్ అయిపోయారు అంతే. మీరు గెస్ట్ చేస్తారు, ఆవిడ యాక్ట్ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ పొజిషన్. ఆల్రైట్, శ్రీలేఖ గారు, ఆదిత్య గారు, ఊహాకి సిద్ధమే కదా? రెడీ అండి. ఓకే, కట్ ప్లీజ్. Your time starts now. తాళి, పెళ్లి, No miming also. మండపం, కళ్యాణ మండపం, పెళ్లి వేడుక, పెళ్లి పందిరి, పెళ్లి పందిరి. Well done, well done. సెకండ్ కార్డ్ డ్రైవింగ్, నడపడం, డ్రైవింగ్ వాహనం, కార్. మీరు వర్క్ చేసింది. Second one try check. కన్ఫ్యూజ్ చేస్తే డ్రైవర్ డ్రైవర్ రౌండ్. థర్డ్ ఆదిత్య గారు, వెరీ ఇంప్రెసివ్. చిరంజీవి గారు, హీరో. వాకింగ్, నడక, అడుగులు, పాదాలు, పాదయాత్ర. చాలా బాగా శ్రీలేఖ ఏమైంది? అయ్యే అది కాదు, నాకు ఎప్పుడు నాగుతుండోండి అది. ఈత, సముద్రం, బావి, నీళ్లు, నూతి లోపల కప్ప, నీరు, ఈత, భవసాగరం, తోడటం, చేద, నుయ్యి, నూతిలో చేద, అది తప్ప అన్ని చేస్తా. బకెట్, తాడు, బావిలో కప్పలు. అదే నూతిలో కప్ప అని ఇందాక చెప్పాను. హీరో, రాజు, మీసమన్న రొయ్య, సైనికుడు, మీసాలు, ఆర్మీ ఆఫీస్, మంచి గుబురు మీసాలు, ఒకటన్నా రాంగ్ చెప్పండి. మీసాల సోల్జర్. ఇంకేదన్నా చెప్పడానికి ట్రై చేయండి. ఇంకేదన్నా మీసం, బాగా చెప్పారు. సైనికు అంటే రాజు, ఆదిత్య గారు సైనికుల దగ్గర గన్ ఉంటుందా? ఇంకా చాలా మంది దగ్గర ఉంటుంది. ఏదండి? ఇంకా చాలా మంది దగ్గర పోలీస్ గన్ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది. టెర్రరిస్ట్, తీవ్రవాది, నక్సలైట్, తీవ్రవాది, వీరప్పన్. చాలా ఆడారు. ఏంటో అదేంటో శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్ కానీ యాక్ట్రెస్ ని బయటకు తీసేశారు అండ్ మీరు డైరెక్టర్ నిరూపించుకున్నారు. అసలు చాలా రేర్ గా ఊహాహాలో 1,00,000 రూపాయలు సంపాదించినారు. చాలా రేర్ గా ఉన్నారు. సూపర్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్.
ఓకే మూవింగ్ ఆన్. కాంపిటీషన్ పెరిగిపోయింది ఇక్కడ. సుదర్శన్ గారు, ఏం లత గారు, పెరిగిపోయినా మేమే చేస్తాం. ఎవరు గెస్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు మీ టీమ్ లో? మేము యాక్ట్ చేస్తాం, గెస్ట్ చేస్తాం. సుదర్శన్ గారు యాక్ట్ చేస్తున్నారు, లత గారు గెస్ట్ చేస్తున్నారు. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్. టేక్ ఏ పొజిషన్. స్టార్ట్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఒకే ఒక్క ఛాన్స్. ఒక్క మాట ప్లీజ్. ప్లీజ్ ఒక్క మాట చెప్పు. ప్లీజ్ ఒక్క మాట ఆడు. ప్లీజ్ ఒక్క మాట. నో మూమెంట్ అట్ ఆల్. సారీ. నెక్స్ట్. చాలా రెడీ రెడీ చాలా రెడీ close. రెడీ. మీరు కంటిన్యూ. Good, good. నెక్స్ట్. మీరు అస్సలు మూతి యువర్ లిప్స్ షుడ్ నాట్ మూవ్. మూమెంట్ ఇవ్వదు అస్సలు. ఒక్క ముద్ద. కొబ్బరికాయ. పగలగొట్టేశారు ఆయన. కొబ్బరి ముక్క. ముక్క దేంట్లో ఉంటుంది లత గారు? చిప్ప. కొబ్బరి పోయింది. వెళ్ళిపోయింది. సో సారీ. నెక్స్ట్ మూవ్ ఆన్. కొబ్బరి చెప్పు. రెడీ బ్యాడ్ లక్. చిప్ప Ready. పోయింది. సెకండ్ కూడా పోయిందా? రెడీ. రెడీ రెడీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అవన్నీ వదిలే. రెడీ. కమ్ ఆన్, మూవ్ ఆన్. అందరూ దొంగలే. Yes. చేశారు సార్, చేశారు. అంటే ఒరిజినల్ బాగా చేసి. రెడీ. నెక్స్ట్. ఏనుగు దంతాలు. ఏనుగు దంతం. ఎస్. సూపర్, సూపర్. సూపర్ అసలు. ఈ మూడే చేస్తారు చూడు. సూపర్ అసలు. బాగా చేస్తారు. భరతనాట్యం. ఆడపిల్ల. భరత. కూచిపూడి. ఎస్. వెరీ గుడ్. సుదర్శన్ గారు, లత గారు 1000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో పార్ట్ టీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈరోజు ఎపిసోడ్. సో 2 రౌండ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రౌండ్ లో కూడా మీరు 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకే, థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. పంచదార బొమ్మ, పడతావి చిలకమ్మ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పే అవకాశం ఓన్లీ అబ్బాయిలకే ఉంటుంది. ఓకే, నేను మీకు 5 క్వశ్చన్స్ అడుగుతాను. దర్ ఇస్ అ టైం లిమిట్. ఓన్లీ 3 minutes టైం లిమిట్ ఉంది. అందులోనే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఏదన్నా తప్పుగా జవాబు చెప్పినా ఏ క్వశ్చన్ కైనా, లేదా ఏ క్వశ్చన్ కైనా 3 minutes లోపు జవాబు చెప్పలేకపోయినా మీ చిలకమ్మ పడిపోతుంది. అండ్ ఎవరు అడగలేదు, 5 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా టైం కి సమాధానం చెప్తే ఏంటి అని. మేము 5 క్వశ్చన్లకి సమాధానం చెప్తే మీరు పడిపోతారు. సూపర్. నేను ట్రై చేస్తాను. నాకు ఇప్పుడే వెలిగింది. నాకు ఎనీవేస్ బిఫోర్ దాట్ 1 రూపాయి ఇవ్వాలి కదా. చూడండి, మీరు నా గురించి ఇంతలా తప్పుగా ఆలోచించినా నేను 1 రూపాయి ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 1 యాడ్ అవుతుంటుంది మీ 1 రూపాయి పక్కన. సో పంచదార బొమ్మలు మీ పొజిషన్స్ వెళ్ళండి ఒకేసారి. ఓకే, సో ఆదిత్య గారు సిద్ధంగా ఉన్నారా? సో మీ పంచదార బొమ్మని పడేస్తారా, కాపాడతారా? ప్లీజ్ సేవ్ మీ. ఏమో తెలీదండి. నా క్వశ్చన్స్ నేను ఇప్పటిదాకా ఎవరిని పడేయడానికి ట్రై చేయలేదు లైఫ్ లో. కానీ ఇక్కడ ఛాన్స్ ఉంది, ఉపయోగించుకోండి. అది మీరే అయితే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఇప్పుడు సంతోషపడాలా, ఏడవాలా? ఓ మై గాడ్. ఎనీవేస్, సో ఆల్ ది బెస్ట్ శ్రీలేఖ గారు అండ్ ఆదిత్య గారు. రెడీయా? రెడీ. Your time starts now. Here I shoot the question. మీ మొదటి ప్రశ్న. ఈజీగా. భారత కోయిల అని ఎవరిని అంటారు? సరోజినీ నాయుడు. కన్ఫర్మ్? పక్కా. కన్ఫర్మా? లెసన్ ఉందండి మాకు ఇంగ్లీష్. మేము చదివామండి. Congratulations అండి. మేము చదివాము. Thank you, sir.
మూవింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. నాగార్జున గారు మంచు విష్ణు గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. కృష్ణార్జున. డాన్స్ ఆడేస్తున్నారు. నేను అబ్బా. ఒక్కదాన్నే ఇక్కడ. కంగ్రాచులేషన్స్. సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పారు. 100 రూపాయలు మీ ఖాతాలో. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే పండ్లు రాళ్ళు ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. పండ్లు రాళ్ళు. పండ్లు రాళ్ళు. ఇన్ కేస్ మీకు టైం టేకింగ్ అనిపిస్తే పాస్ చెప్పండి. సో దట్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏదో పడేసేలా ఉన్నారు నన్ను పాస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆమె తొక్కలో ఆలోచించుకునే పాస్ చెప్తే మీకు ఓకే పాస్. పాస్. ఓకే జాగ్రత్తగా వినండి. వెరీ ట్విస్టింగ్ క్వశ్చన్. మీ అమ్మగారి భర్త గారి కొడుకు భార్య అత్తగారు మీకేమవుతారు? అది తెల్లారిపోద్ది. అమ్మగారి అత్తగారి కొడుకు భార్య అత్తగారు మీకేమవుతారు? అమ్మ. కన్ఫర్మ్? అమ్మ ఎవరికైనా అమ్మ. కర్మ. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఓకే మూవింగ్ ఆన్. టీ ని తెలుగులో ఏమంటారు? తేనీరు. తేనీరు. ఐఎమ్ సో సారీ శ్రీలక్ష్మి గారు. ఫర్ మై సెల్ఫ్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి తేనీటి పానీయం అని చెప్తేనే నేను మీకు ఓకే అన్నాను. ఏది? తేనీటి పానీయం. పానీయం. తేనీటి పానీయం తేనీరు అనంత సేమ్. ఏదైనా ఒకటి. తేనీరు. తేనీరు కరెక్ట్ యాక్చువల్. అయినా ఆదిత్య గారు నా హోప్ ఇంకా ఉంది. ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. 10,000 ఎలాగో గెలిచేస్తున్నారు. 1 దూరం ఉన్నారు మీరు 1,00,000 రూపాయలకి. పండ్లు రాళ్ళు. ఏ రాయి అయినా ఒకటే పళ్ళు విరగొట్టుకోవడానికి. పండ్లు. ఎంత మంచి పండు అయినా ఏదో ఒక రాయికి రాలిపోవాల్సిందే. 10 అదేంటది? 9 ఒక రాయికి అంతేగా, ఎవరో ఒకరు కొడితేనే కదా. 2 పళ్ళు. 7 కొత్త సామెత 6 పుట్టింది. 5 ప్లీజ్. నిజంగా తెలియదండి. 2 నేను కూడా వెయిటింగ్ ఎప్పుడు పళ్ళు వస్తారా అని. సూపర్ హ్యాపీ. నేను నన్ను సేవ్ చేసిన సందర్భంలో బేసిక్లీ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్ లో వాళ్ళు పడిపోయాక నేను ఆన్సర్ చెప్తాను. కానీ సేవ్ చేసిన సందర్భంలో నేను ముందే చెప్పేస్తాను ఆన్సర్. పండ్లు రాళ్ళతో ఉన్న సామెత ఏంటంటే పండ్లు ఉన్న చెట్లకి రాళ్ళు దెబ్బలు నిజమే, నన్ను అందరూ ఆడుకుంటారు అని అది రిలేట్ అవ్వలేదు. ఎనీవేస్ ఐఎమ్ రియలీ సారీ. బట్ ఓకే టెన్షన్ పోయింది కాబట్టి నేను నిజంగా సారీ. ఇప్పుడు మీరు పడతారు కదా శ్రీలేఖ్ గారు. ప్లీజ్ ప్లీజ్ బాయ్ చెప్పండి. బాయ్. ఆదిత్య గారు శ్రీలేఖ్ గారు పడిపోతే నవ్వారేంటి? ఆవిడ పడిపోతే నవ్వారేంటండి బాబు? ఇంకా మిగిలింది చిన్న జాయ్ రైడ్ లాగా ఉంది నాకు. జాయ్ రైడా? అలా అనిపిస్తుంది ఆయనకి. ఏంటో అందరూ మరి అలా భయపడతారు, నేను కూడా ఇంత భయపడ్డానేంటి? అనవసరంగా భయపడ్డారు. మీరు భయపడకపోతే నేను 5వ ఆన్సర్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు ఆల్ బాయ్స్ ఆల్ మెన్ ఆర్ ద సేమ్. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతే నన్ను బ్లేమ్ చేస్తారేంటండి బాబు? స్టిల్ 10,000 గెలిచేశారు. 10,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే నౌ ఇట్స్ సంతోష్ యువర్ టర్న్. హియర్ ఐ గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ దోమలు రక్తాన్ని పీల్చి బతుకుతాయి? ఆడదోమలు, ఆప్షన్స్ బి మగదోమలు, ఆప్షన్ సి 2, ఆప్షన్స్ డి 2 కావు. మనుషుల్లో అడిగితే ఆడవాళ్ళు ఈజీగా ఈజీగా. అంచేత ఆటోమేటిక్ గా దోమల్లో మీరు అనవసరంగా దోమలు అంటున్నారు. నాకు తెలిసి ఆడదోమలనే పక్కా కాన్ఫిడెంట్, కానీ ఈ మధ్య కాలంలో మగదోమలు ఏమైనా బట్ అలాంటివి వద్దు. సో పాస్. పాసా తర్వాత చెప్తారా? ఓకే సెకండ్ క్వశ్చన్. బాలకృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన సినిమా పేరు? గాంధీవ్. కన్ఫర్మ్? బాలకృష్ణ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన సినిమా గాంధీవం అంటున్నారా? ఎస్. నో ఐడియా. అవును కరెక్టే. అవునా? మీరు అవును కరెక్టే అయితే నేను కూడా అవును కరెక్టే. కంగ్రాచులేషన్స్. రైట్ ఆన్సర్. ఓకే ఉల్లి తల్లి ఈ పదాలతో సామెతను పూర్తి చేయండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. వావ్. వావ్. ఏం చేశావు? 2-0 ముబారక్ హో. వావ్. ఓకే ఫోర్త్ క్వశ్చన్. మీ అత్తయ్య మొగుడి చెల్లి కూతురు మీకేమవుతుంది? అత్తయ్య. మీ అత్తయ్య మొగుడి చెల్లి కూతురు మీకేమవుతుంది? పాస్ పాస్ పాస్. ఓకే టెలివిజన్ ని తెలుగులో ఏమంటారు?
టీవీ టెలివిజన్ ని తెలుగులో ఏమంటారు? దూరదర్శని. ఛానల్ పేరు అడగలేదు నేను. దూరదర్శన్ ఛానల్ పేరు వచ్చింది దూరదర్శని నుంచి. టెలివిజన్ ని తెలుగు దూరదర్శని అంటున్నారు. నేను అప్పటికి కొంచెం I tried saying that it's a channel's name, but మీరు కన్ఫర్మ్ అంటున్నారు. దూరదర్శన్ ఈ ఛానల్. క్లారిటీ సూపర్ గా ఉందబ్బా. కంగ్రాట్యులేషన్స్. రైట్ ఆన్సర్. 1000 రూపాయలు గెలుచుకున్నారు. సో మూవింగ్ ఆన్. నేను మిస్ అన్న క్వశ్చన్. ఏ దోమలు రక్తాన్ని పీల్చి బతుకుతాయి? కమ్ ఆన్ చెప్పు. ఆడదోమలా మగదోమలా లేకపోతే రెండునా లేకపోతే రెండు కావా? ఆడదోమ. కన్ఫర్మ్. ఆడదోమలు నాకు తెలిసేది రక్తాన్ని ఆడదోమ. పీల్చి బతుకుతాయా? ఇక్కడ కూడా వదలట్లేదా ఆడవాళ్ళని? ఆడైనా మగైనా మరియు ఆడదోమలు అంతే. జాతి మనుషులనైనా దోమలైనా ఏదైనా అంతే. దేవుడా, ఎందుకు ఇలా సృష్టించావు? కరెక్ట్ ఆన్సర్. ఆడదోమలు రక్తాన్ని పీల్చి బతుకుతున్నాయా బా? ఓకే ఓకే ఓకే. ఇంకెన్ని సెకండ్స్ ఉన్నాయి? 10 seconds. 10 seconds. యా. క్వశ్చన్ మీ అత్తయ్య మొగుడి చెల్లి కూతురు మీకేమవుతుంది? 8 7 6 5 మామ. కమ్ ఆన్ సంతోష్. 4 3 2 తొందరగా. and 1. కూతురు. కూతురు అవుతుందా? ఏమో చాలా Right answer? కన్ఫ్యూజింగ్ గా ఉంది. మేబీ కూతురు. ఎలా కూతురు అవుతుందండి? రాంగ్ ఆన్సర్. అదేంటో రాంగ్ ఆన్సర్ కి నేను హ్యాపీగా ఉన్నాను. అమ్మా కూతురు కాదు. కూతురు ఎలా అవుతుంది? సిస్టర్ అవుతుంది కదా. సర్లేండి మీరు సేవ్ అయ్యారు. ఎనీవేస్ గుడ్ లక్ ఫర్ మీ. యా. సరియు నో అల్విదా. నో నేను నా హీరో రిక్వెస్ట్ చేస్తాను. నా హీరో రిక్వెస్ట్ చేస్తారా? యా మూవీలో ఎలాగో రిక్వెస్ట్ చేస్తాను. ఒక సాంగ్ తో చాలా ఇంప్రెస్ అయిపోతాడు. సో అలా రిక్వెస్ట్ చేస్తాను నేను తనని. లెట్స్ సీ. మీ పాట మీరు పాడండి చూద్దాం. ఒక్క డౌట్ అండి. అంతే ఆ సాంగ్ తో మాయ చేసేస్తారు. కొత్త లైఫ్ మొదలు పెట్టమని చెప్పేసి ఇక్కడ కోసేయడానికి రెడీగా పంపించింది. ఏమని వెళ్ళిపోయా ఉంది. ఇదా కొత్త లైఫ్? సత్యబాబు, మీ లక్ మీరు ఎక్కువగా జమ చేసుకుని ఉంటే ఇన్ బిందాస్ బ్యాంక్ లో అకౌంట్ లో బాగా డబ్బులు ఎక్కువగా ఉంటే మీరు నెక్స్ట్ రౌండ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. See you hopefully. సత్యబాబు టాటా, టేక్ కేర్. See you at the theater. అంత సాక్రిఫైస్ చేస్తే మీ సత్యబాబు మీద ఇలాగే నన్ను నవ్వడం అంటే మూవీ తగ్గట్టుగా ఉండాలని నేను అలా చేంజ్ చేశాను తన్ని. సో మూవీలో చిచి కక్ష కాదు, మూవీలో అలా ఉంటాం అన్నమాట. సో అందుకని ఇక్కడ కూడా ఎందుకు చేంజ్ అవ్వాలని క్యారెక్టర్స్ ఆర్ లైక్ దట్. ఇంకా క్యారెక్టర్ లో ట్రావెల్. సో ఇంకా నేను ఆ క్యారెక్టర్ లోనే ట్రావెల్ అవుతున్నాను కాబట్టి అందులోంచి బయటికి రాలేదు. ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్. మరి పంచదార బొమ్మ పడతావే చిలకమ్మలో లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ సుదర్శన్ గారు, యువర్ టర్న్. సో లత గారు పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుదర్శన్ గారు, మీ మొదటి ప్రశ్న. సుమతి శతకం రాసింది ఎవరు? మీ ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏ అంటే వేమన, ఆప్షన్ బి పోతన, ఆప్షన్ సి బద్దెన, ఆప్షన్ డి నన్నయ్య. బద్దెన. కన్ఫర్మ్? మిగిలిన వాళ్ళు ఏం రాశారో తెలుసు కాబట్టి ఈయన రాసినట్టు తెలియదు. బాగా చెప్పారే. కరెక్ట్ ఆన్సర్. థాంక్యూ. ఓకే, చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా పేరు? పాస్. ఓకే, చచ్చినోడు కట్నం ఈ పదాలతో సామెతను పూర్తి. చచ్చినోడు
కట్నం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. కన్ఫర్మ్ కన్ఫర్మ్. కంగ్రాచులేషన్స్. సెకండ్ త్రీలో కంగ్రాచులేషన్స్. ఓకే, మూవింగ్ ఆన్. జాగ్రత్తగా వినండి. మీ నాన్నగారి భార్య కోడలి కొడుకు భార్య మీకేమవుతారు? నాన్నగారి భార్య. మీ నాన్నగారి భార్య కోడలు. కోడలి కొడుకు భార్య మీకేమవుతారు? కోడలు. కోడలు. కన్ఫర్మా? చప్పట్లు కొట్టేశారా? నేను కొట్టేశాను. కన్ఫర్మ్. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు గెలిచేస్తున్నారు. 3 సమాధానాలు కరెక్ట్ గా చెప్పారు. ఇక మూవింగ్ ఆన్. క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? సంకలన యంత్రము. సంకలన పరికరం. Are you sure? సాధనము, యంత్రము, పరికరము. చిన్న మిస్టేక్. ఓకే, అది మీరు చెప్పలేకపోయారు కాబట్టి రాంగ్ ఆన్సర్ గా పరిగణించాల్సి వస్తుంది. హలో మళ్ళీ చెప్పండి. రెడీయా? ఏంటది కరెక్ట్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. సో ఆవిడకి బాగా చెప్పిన తర్వాతే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు బై చెప్పాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు తర్వాత ఉంటుంది. నాకు ఉంటుంది. అది ఇప్పుడు నేను వస్తాను, కింది నుంచి నాకు వస్తాను. బ్యాకప్ తర్వాత చెప్పాను. చేసిన తర్వాత ముందు మాత్రం లత మీకు బాయ్. యాక్చువల్లీ క్యాల్కులేటర్ ని తెలుగులో గణాంక యంత్రము అంటారు. గణాంక యంత్రం. కరెక్ట్. చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు కలిసి నటించిన సినిమా పేరు తిరుగులేని మనిషి. మీరు వెల్ ప్లేడ్ సుదర్శన్ గారు. కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్ గెలిచేస్తున్నారు. థ్యాంక్ యూ. దిస్ వాజ్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత ఎవరి దగ్గర అయితే తక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అండ్ హైయెస్ట్ గా ఎవరి దగ్గర ఉన్నాయో మిగతా ఇద్దరు వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి మూవ్ అవుతారు. సో లెట్స్ సీ ద స్కోర్స్. సో విఎన్ ఆదిత్య గారు, ఎంఎం శ్రీలేఖ గారు, మీరు గెలుచుకున్న టోటల్ అమౌంట్ ఇప్పటి వరకు 2,10,000. కంగ్రాచులేషన్స్. సంతోష్ అండ్ సరియు మీరు గెలుచుకున్న అమౌంట్ 1,10,100 రూపీస్. కంగ్రాచులేషన్స్. సూపర్. అండ్ సుదర్శన్ గారు, లత గారు మీరు గెలుచుకున్న అమౌంట్ 1,02,000 రూపీస్. ఎక్స్ట్రాడినరీ. కంగ్రాచులేషన్స్. సో ఇలా మనం టోటల్ స్కోర్ చూసిన తర్వాత లీస్ట్ లో ఉన్నారు సుదర్శన్ గారు, లత గారు, మీరే. బట్ స్టిల్ వెరీ వెల్ ప్లేడ్. చాలా ఎంటర్టైనింగ్ గా మా అందరినీ ఎంటర్టైన్ చేశారు. బిందాస్ గా ఆడేశారు. బిందాస్ గా బాయ్ చెప్పడానికి కూడా రెడీ అయిపోయారు. బట్ రియలీ very pleasurable to have you on the show. Thank you and all the best for your future projects. Thank you so much. Thank you so much. Wish our movie a great success. Definitely. Park super success. Park. Decide and fix up on. Thank you. Okay, so meeriddaru Sariyu and Santosh and Aditya garu, Srilekha garu, meeru next round ki move avutunnaru. So successful ga 3 rounds ni complete cheskuni 2 teams 4th round varaku vachesaru meeru. So 4th round modalu pettadama. Ready ya? Let's start the 4th round. Tammude tammude pekate pekate. ఆదిత్య గారు, శ్రీలేఖ గారు, మీరు ఇప్పటివరకు సంపాదించిన టోటల్ అమౌంట్ 2,10,000 రూపాయలు. అండ్ మీరు సరియు అండ్ సంతోష్ మీరు సంపాదించిన అమౌంట్ 1,10,100 రూపీస్. అలాగే సుదర్శన్, లత గారు సంపాదించిన అమౌంట్ 1,02,000. ఈ మూడింటిని క్లబ్ చేసిన అమౌంట్ మీ ఎదురుగా ఉంది. సో ఇప్పుడు తమ్ముడు తమ్ముడే పేకాటలో ఎవరైతే క్లెవర్లీ విట్ఫుల్లీ ఈ గేమ్ ఆడతారో వాళ్ళకి ఈ టోటల్ లంసమ్ అమౌంట్ 4,22,100 రూపాయలు, 4,22,100 రూపీస్ వాళ్ళకి చెందుతుంది. అలా చెందడానికి 3 కేసెస్ ఉన్నాయి. కేస్ 1, బిఫోర్ ఐ టెల్ దట్, మీ ఎదురుగా 2 ప్లే కార్డ్స్ ఉన్నాయి. ఈచ్ ప్లే కార్డ్ మీద ఒకదాని మీద మేక ఉంది, ఒకదాని మీద పులి ఉంది. మీకు కూడా సేమ్ మేక అండ్ పులి. చెక్ చేసుకోండి ఒకసారి మీరు రైట్. మీరు మేక తీస్తే మ్యూచువల్ గా చెరో సగం పంచుకోవచ్చు టోటల్ అమౌంట్ ని. లేదా ఇఫ్ యూ వాంట్, మీరు ఖచ్చితంగా తమ్ముడే పేకాటే అనే సిద్ధాంతాన్ని నమ్మి మీరు మేక మీరు పులి తీస్తే పులి ఈ టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. అదే మీరు పులి మీరు మేక తీస్తే ఈ పులికి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. లేదు ఇద్దరు చాలా క్లెవర్ గా చాలా సెల్ఫిష్ గా ఇద్దరు పులే తీశారనుకోండి, అది డెఫినెట్లీ దాని రియాక్షన్ చూపిస్తుంది. ఈ పెద్ద పులికి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. అది ట్విస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ గివ్ యూ 1 minute టైం. ఈ 1 నిమిషంలో మీరు ఈచ్ టీమ్ ఈ టీమ్స్ ని కన్విన్స్ చేసుకోండి ఈచ్ అదర్. లేదా 1 minute లోపు మీరు ఆ డెసిషన్స్ కి రాలేదనుకోండి, 1 నిమిషం తర్వాత ఒక బండిల్ డ్రాప్ అయిపోతుంది. ఆ డబ్బులు ఎవరికి కాకుండా పోతాయి. అలా ఎవ్రీ 1 minute కి ఒక్కో బండిల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఏం డిసైడ్ అవుతున్నారు? షేర్ బెటర్. ఎందుకు ఇక్కడికి వెళ్ళే కంటే అది బెటర్. షేర్ చేసుకుందాం. ఈ పులికి వెళ్ళకంటే ఇది బెటర్. ఇది కొంచెం అమౌంట్ కాదు. ఒక గేమ్ షోలో ఆడుతూ పాడుతూ 4,22,100 రూపాయలు గెలుచుకోవడం అంత చిన్న అమౌంట్ కాదు, ఆషమాష విషయం కూడా కాదు. సో ఏదైనా ఎవరికి వస్తే ఇద్దరికి అవునా షేర్ చేసుకుందాం. షేర్ చేస్తాం. మీరు బేసిక్లీ నేను చెప్తాను ఒక ప్రాక్టికల్ గా విషయం. ఇక్కడికి వచ్చిన ప్రతి టీం ముందుగా అలాగే మాట్లాడుతుంది, బట్ ముందో మాట వెనుకో మాట అదేగా చెప్పాలి. మొత్తం 4,22,100 రూపీస్ కదా. హాఫ్ ఆఫ్ అంటే 2,11,250 రూపీస్. ఎలాగో వస్తాయి కదా. చాలు. క్యాల్కులేషన్ కానీ ఏది రాకుండా మీకు వెళ్ళిపోవడం మాత్రం నేను ఒప్పుకోను. ఈ అబ్బాయిలో గణాంక యాంత్రిక శక్తులు బాగా ఉన్నాయి. అరే 1 మినిట్ అయిపోయింది. 1 మినిట్ వెళ్ళిపోయింది. లాస్ట్ పంచ్. మీ సైడ్ పోయిందా? నీ సైడ్ మాట్లాడు కదా. టోటల్ కదా. ఓకే ఓకే. రెడీ కన్వెన్షన్. చల్ డిస్ప్లే యువర్ కార్డ్స్. కానీ ఏం పర్లేదు. ఇక్కడికి వెళ్ళే కంటే మీకు వెళ్ళడమే. అవునా? థాంక్యూ థాంక్యూ. ఆదిత్య గారు మీరు పార్క్ లో తీస్తున్నారు థియేటర్. ఎందుకంటే నాకు ఇంకా అర్థం కాలేదు సంతోష్. సో అందుకని ఇంకా నేను అర్థం చేస్తున్నాను. ఎనీవేస్ పార్క్ మూవీ సక్సెస్ అయింది, అంతే డిసైడ్ అయిపోయాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. ఎప్పుడైతే వచ్చిందో మీ ఫ్యూచర్ లో గోల్డెన్ ఇంకా ఎండివర్స్ సంపాదించుకోవాలని కోరుకుంటూ థాంక్యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిందాస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో సూపర్ బిందాస్ గా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బై బై. టేక్ కేర్. బిందాస్.